వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. సో ఇది వచ్చేసి సంక్రాంతి రోజు వ్లాగ్ అండి. సంక్రాంతి రోజు అండ్ అలాగే నెక్స్ట్ డే కనుమ, రెండు వ్లాగ్స్ కలిపి ఇందులోనే చూపిస్తున్నానండి. సో ఇక్కడ వచ్చేసి నేను మా చిన్న వదిన కొడుకు ఆదిబాబుది ప్రాజెక్ట్ వర్క్ అయితే చేస్తున్నాను. మేము ఇంకా టుమారో మళ్ళీ రిటర్న్ అవ్వాలి. సో అందుకే అత్త నాకు చేపించు, నువ్వు మళ్ళీ ఊరు వెళ్ళిపోతావు అని దగ్గర కూర్చొని మరీ చేపించుకుంటున్నాడు. ఆదిబాబు పక్కనే హిత్తు కూడా వచ్చి చూస్తున్నాడు. క్రయాన్స్ తీసి చూపి అత్తకి ఈ కలర్ ఆ కలర్ అని కలర్స్ చెప్పు నాకు. గ్రీన్, ఈ గ్రీన్ క్రేయాన్ లో ఒకరు, స్కెచెస్ ఒకరు పట్టుకోండి. నాకు క్రేయాన్ లో లైట్ గ్రీన్ కావాలా. ఇది లైట్ గ్రీన్, థిక్ గ్రీన్, థిక్ గ్రీన్. వెరీ గుడ్, అది థిక్ గ్రీన్. ఇంకా చాలు. మార్చుకోండి కొద్దిసేపు కావాల్సింది. రోడ్లోకి పరిగెత్తావో అంత లోపలికి ఓడలే. ఎగిరే, పైకి ఎగిరే, అటు ఇసిరే, అటు పై పట్టుకో, దారం పట్టుకొని పైకి ఎచ్చన. అంతే, పరిగి పరిగి వచ్చేది వెనకమ్మడి. అందుకే నేనే తీసుకుంటా. ఇందులో రెడ్లో కనిపిస్తలేదు ఈ కలర్ అసలు. ఇప్పుడు నీట్గా రాదు. మీ తమ్ముడు ఫోన్ ఇంకా రావద్దు వాళ్ళు. మీ దాంట్లో బాగుంది. ఓలిగలు చేసినావా అంటున్నా. మొన్న ఎప్పుడు ముక్కోట ఏకాదశి రోజు కూడా ఓలిగలు చేసింది. సో ఇక్కడ వచ్చేసి మా పెద్ద వదిన, వీళ్ళు వచ్చేసి హైదరాబాద్లో ఉంటారు. సో ఇంకా మా వదిన అయితే బయలుదేరుతుంది హైదరాబాద్కి. నెక్స్ట్ డే వర్క్ ఉందని చెప్పేసి. మందు పంపిస్తా. హిట్టు సే బాయ్. వద్దు నాన్న. వద్దులే నాన్న. జాగ్రత్త. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అందరూ గోరింటాకు పెట్టుకొని కూర్చున్నారు తినేసి. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కనుమ రోజు. మా సైడ్ అయితే కనుమ రోజున అలసంద వడలు ప్లస్ నాన్ వెజ్ కర్రీ కాంబినేషన్తో అయితే మార్నింగ్ టిఫిన్ తింటారండి.
సో మా అత్త నార్మల్గా అడిగిందనమాట మా వదినని నన్ను, మీరు వంట చేస్తారా లేక పిండి రుబ్బుకొని వస్తారా అని. మేమేమనుకున్నాము వంట కంటే పిండి రుబ్బడం ఈజీ కదా, పిండి రుబ్బుకొని వస్తామని రోల్ దగ్గరికి అయితే వచ్చాము. కానీ ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది పిండి రుబ్బడం కూడా అంత ఈజీ ఏం కాదని. ఫస్ట్ రుబ్బడం ఇంకా మా వదిననే స్టార్ట్ చేసింది. నేను మధ్యలో అందులోకి ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి అండ్ అలాగే ఉప్పు, పసుపు ఇవన్నీ యాడ్ చేస్తూ ఉన్నాను. బాగా ఇంట్రెస్టింగ్‌గా పిండి రుబ్బుతున్నప్పుడు మధ్యలో ఈ గుంజ అనేది ఊడిపోతూ సార్కిల్ డిస్టర్బెన్స్ అయితే చేస్తుంది. సో ఇంకా మా వదిన పిండి రుబ్బుతా ఉంటే నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తూ ఉన్నాను. అటుపక్క నుంచి మా శివన్న వెళ్తా ఉంటే మేము పిలిచినామన్నమాట. మా చేతులు నొప్పులు పుడుతున్నాయి వచ్చి రుబ్బుదురా అని. కామన్గా పిలిచింటే నిజం అనుకుని పాపం వచ్చినాడు. వచ్చి తీసుకొని రుబ్బుతా ఉన్నాడు. కదా మరి దీంట్లో వెళ్ళేది ఆనియన్స్ అవన్నీ కొంచెం మెదిగినాక ఫస్ట్ మెదగాలి అది. అరవని పెద్దాం అయితే పిల్లలకి కప్పచ్చులాగా వేస్తారు. ఏందో నువ్వు బాగా రెడీ అయినా తీయాలి. ఏందో తిరుమపులది తెచ్చా పిండి రూపం అయినా అంటారు ఎవరు సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు మా ఊళ్ళో ఉన్నారు కదా. ఆ చేయి చూపి నిషి హ్యాపీ బర్త్డే థ్యాంక్స్ చెప్పు. ఏదో ఒకటి పొద్దున్న దొరుకుతానే ఉందంటావా? ఊరికొచ్చి దొరుకుతాడు ఆటోమేటిక్ గా. పెట్టాలే కానీ వాడు ఇటువే కైడ్తో ఆడుతున్నాడు. అదేసిందే అది ఎగిరిండదే. ఎగరలే, దానికి దారం సరిగా కట్టలే. ఓకే ఇవన్నీ బెల్లాన్ని గుండించిన పిల్లలు కూడా కొత్తగా ఉంటుంది కానీ తక్కువ ఉందండి. దాంట్లో తక్కువ ఉంది. చిన్న ఓకే ఓకే కొత్తిమీర వేసినావా? ఏం లేదు, అది మెత్తగా పోయింది. అవన్నీ లోపల అయితే రావులే, అది పెట్టు. నేనే పెట్టుతా అంట. ఓ మర్చిలో చేసాం లేదు అంటవా? ఇప్పుడు ఇక్కడ వచ్చేసి రవిబావ వచ్చినాడు. నేను రుబ్బుతాను కొద్దిసేపు అని చెప్పి. సో ఇంకా శివన్నకి రిలీఫ్ వచ్చింది. ఎవరో ఒకరు వచ్చినారు అని చెప్పి రవిబావకి ఇచ్చేసి ఇంకా పక్కకి వెళ్ళిపోయినాడు. అటు సైడ్ నుంచి మా నాన్న గోడ దగ్గర నుంచొని చూస్తూ ఉన్నాడు, ఏంది చేస్తున్నారు వీళ్ళు అని. నానా
ఆది ఆది గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అబ్బో ఇంకో బండి జనరారని అది ఇంకా కష్టం. ఏం చెక్ చేస్తున్నాడు వచ్చినా అని చెక్ చూడు. తీస్తా నిన్నే తీస్తా. ఒక రోకలతో దంచాలా. లేదు బండి స్పీడ్ గా నలిగిపోతాయి అనుకునే పోయమ్మా చేయబెట్టి సరే అది నిజమే. దొబ్బేది కూడా చేత్తోనే దొబ్బితేనే ఏమంటే మనం ఏళ్ళు వేసుకుంటాము. హ్యాపీ బర్త్డే నిమిషాలు చెప్తారా నా బర్త్డేకి నేను పిలిచాను. మనీహాన్ని పిలిచాను. నేను శివన్నకి నువ్వు రవిబాబుకే థ్యాంక్స్. ఇప్పుడు రామరెడ్డి బెల్లండి రారా. ఆహా స్వీట్ తినేటోడు కాబట్టి స్వీట్. ఏం ఉల్లుడవుతుంది ఇది అటాకింగ్ లో దిగింది. మనం అవసరం లేదు ఇంకెవరం. ఆ గడ్డ అంటది ఇదంతా తీయాలి. కారం వడల కోసం మేము రుబ్బిన తర్వాత కొన్ని బెల్లం వడలు చేద్దామని కొంచెం పక్కకైతే తీసి పెట్టాము. సో ఇంకా మా పెద్దతో వచ్చి మీరు ఇట్ట రుబ్బితే రుబ్బినట్టేలే అని చెప్పి ఇంకా రంగంలోకి దిగి మాకు ఫాస్ట్గా రుబ్బిచ్చింది. చెప్తా అన్ని గ్లాసులు పెట్టినాము. ఇక్కడ వచ్చేసి ఇంకా వడలు అయితే రెడీ అయిపోయాయి. వడలు నాన్ వెజ్ కర్రీ వేసుకొని తింటున్నారు. సో హిత్తు వాళ్ళ మామ పక్కన కూర్చున్నాడని బాగుందని ఒక వీడియో అయితే క్యాప్చర్ చేశాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఆఫ్టర్నూన్ నిష్పాప బర్త్డే కూడా కనుమ రోజే అనమాట. సో బర్త్డే వ్లాగ్ అయితే ముందే వదిలేసాము, అందరూ అడుగుతున్నారని చెప్పేసి. అందుకే నేను బర్త్డేకి సంబంధించిన ఏ క్లిప్ ఇందులో అయితే యాడ్ చేయట్లేదు, సపరేట్ వ్లాగ్ చేశాను కాబట్టి. సో ఇక బర్త్డే సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత అందరము ఉన్నాం కదా, సరదాగా తాడాట ఆడదామని తాడాట అయితే ఆడుకుంటూ ఉన్నాము. ఈ వయసుకి ఆడకుండా అది చాలా కష్టం. డ్రెస్లు వేసుకునే వాళ్ళని సీరియల్ కట్టుకోమంటున్నారు, డ్రెస్ వేసుకోమంటున్నారు. చేతికి చుట్టుకో. వస్తాదిలే ప్రాక్టీస్ వచ్చాది. అదే కొట్టుకుంటా అన్ని. లంగా తట్టుకుంటది, జంపు రాదు. ఏ సూపర్. అడు చూడు అమ్మ చూడు ఏమేస్తుందో.
ఏమో చేస్తాను దానికి ఏం రాదు రాదని చూడు ఏది కొంచెం గ్యాప్ తీసుకోండి సైడ్ మీ ప్రైజ్లు ఏమి లేవు కాబట్టి మెల్లగా మాకు సంబంధం లేదు ప్రైజ్లు అయితే ఇయ్యాం కావాల్సింటే ఒక వడ ఎక్కువ ఇచ్చాం ఒక వడ ఇచ్చాం మెల్లగా ఓ ఇంకోసారి ఇంకోసారి తలకాయలు పడాలి తలకాయలు ఎవరు కనుక్కోకూడదు చిన్నగా పోయమ్మా గోదారా 20 సెకండ్లు అన్నారు. ఇదేందండి ఇదేంగా తిరిగేది ఇది బాగా వచ్చింది 20 సెకండ్లు నీట్ గా వచ్చింది మేమిద్దరం బాగా వచ్చింది కదా మేము మొత్తం అది గీత్ గారి గిన్నెలు కానీ ఆడుకుంటాను గోడండి దెబ్బ తగిలితే కిటికీ అయితే పోతే మళ్ళీ అతికిచ్చాం గోడ దెబ్బ తగిలితే సూపర్ సూపర్ చాలు చాలే ఇంకా చాలే రెడీ రెడీ అడ గవర్నర్ నచ్చి అడ గవర్నర్ నచ్చా అడ గవర్నర్ నచ్చి జాగ్రత్త గోడ పోతాదంట మీ అమ్మ అడుగుతుంది జాగ్రత్త జాగ్రత్త ఏం చేస్తున్నావు ఎడిట్ చేస్తున్నా ఫ్రెండ్స్ బర్త్డే వ్లాగ్ కనిపిస్తలేదు వీడియో కానీ వచ్చింది ఆడ ఇది ఎక్కడ రాక్షసిరా గట్టిగా అన్నం పెడితే మన జ్వరం ఎక్కువ మనసారా చలితారా నా మగకుండా వాడు ఆరాధ్య ఆరాధ్య తిప్పు తిప్పు పాడతా తిప్పు సో ఇంకా కనుమ రోజు ఈవినింగ్ అయితే మేము మళ్ళీ రిటర్న్ మంగళగిరికి అయితే వెళ్తున్నాము. ముందు మా ఊరు నుంచి ప్రొద్దుటూరుకి అయితే వెళ్తున్నాము. అక్కడ నుంచి నైట్ బస్ అయితే బుక్ చేసాము.
దారిలో రేగిపండు చెట్లు అయితే కనిపించాయి. దానికి రేగిపండ్లు ఉంటే కోసుకుందామని ఆపాము ఒక సైడ్న. ఉన్నాయి కానీ పచ్చిగా ఉన్నాయి, ఇంకా రేగిపళ్ళు మాగలేదు. సో ఇంకా ఇక్కడ వచ్చేసి మా పిన్ని ఫోన్ చేసింది. ప్రొద్దుటూరులో బస్సు ఎక్కాలి అని అన్నామని, ఇక్కడికి రండి ఇక్కడ నుంచి వెళ్దురు అని, ఎక్కడి వరకు వచ్చారని అయితే అడుగుతుంది. లేవని తినలే చందు, ఎంత బాధ వచ్చింది అసలు. ఓయమ్మా అట్ట కూడా ఏం చందు బాబాయ్ కంటే మాట్లాడు. రోజు నీటే కదా స్టేటస్ పెట్టి అసలు. సో ఇంకా ఇక్కడ మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. నైట్ అయితే అయిపోయింది. మా అక్క చందు అయితే ఫోన్ చేసింది, మాట్లాడుతూ ఉంది ఏం చేస్తున్నారు ఏంటి ఎన్నింటికి బస్సు అని చెప్పేసి. సో ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. మాకు 9:30కి బస్సు. సో మా సంక్రాంతిని మేము ఊరికి వెళ్ళి అందరితో ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని అయితే మీతో షేర్ చేసుకున్నాము. ఎలా అనిపించింది అనేది అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.